తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో 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 పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి బాధల్నే పోగొట్టి వేదన్నే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో విశ్వాసం నీలో మొక్కే నాటితే విజ్ఞానం పూలే రోజు పూయవా సంస్కారం నీలో తోటి పెంచితే సంతోషం పళ్ళే రోజు పండవా మనసులోని భ్రమలు పోయే యోగం సాగితే మధురమైన ప్రేమ నీలో జ్యోతై వెలగదా జ్యోతిర్బిందువు శివబాబా బంధువై జీవన్ముక్తికై అసలైన మార్గం ఏదో తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో సందేహం నీలో మోహం రేపితే సందేశం వింటే ముక్తే కలగదా కోర్కెలే దుష్కర్మలు వ్యసనాలకు కారణం ఆ కర్మలే దుఃఖానికి యుద్ధాలకు కారణం వీధి వీధిలో ప్రతి ఇంటింట గడపలు శాంతి స్థాపన శివబాబా బోధన వింటూ తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి బాధల్నే పోగొట్టి వేదన్లే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు తండ్రి సమానంగా ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. సంగమ యుగంలో పిల్లలు మీకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు. ప్రశ్న: పురుషోత్తమ సంగమ యుగమే అన్నిటికంటే మనోహరమైనది, కళ్యాణకారిది అయింది ఎట్లా? ఈ సమయంలోనే పిల్లలు మీరు ఉత్తములుగా అవుతారు. ఇది కలియుగ అంత్యము మరియు సత్యయుగాదుల మధ్య సమయము. ఈ సమయంలోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు.
ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి యూనివర్సిటీ కల్పంలో ఎప్పుడూ ఉండదు. ఈ సమయంలోనే సర్వులకు సద్గతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారు పతిత పావనులు. వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా సతో ప్రధానంగా అవ్వాలని మీ లక్ష్యము. సతో వరకు మాత్రమే అవ్వాలనే లక్ష్యం కాదు, సతో ప్రధానంగా అవ్వాలి. కాబట్టి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. అంతేకాక స్వీట్ హోమ్ను కూడా స్మృతి చేయాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వారసత్వం సంపద కూడా కావాలి కనుక స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి. ఎందుకంటే ఇది ప్రాప్తి అవుతుంది. మనం తండ్రికి పిల్లలుగా అయ్యాము. తండ్రి ద్వారా శిక్షణ తీసుకొని నెంబర్ వారు పురుషార్థానుసారం స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన జీవాత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇంటికి అయితే తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని పిల్లలకు అర్థమైంది. దీని పోలికగా సత్యయుగానికి రామరాజ్యమని పేరు ఇవ్వబడుతుంది. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. వీరిని సూర్యవంశస్థులు, వారిని చంద్రవంశస్థులు అని అంటారు. ఎలాగైతే క్రైస్తవుల వంశం ఒక్కటే నడుస్తుందో అలా ఇక్కడ కూడా ఒకే రాజ్యవంశం ఉంటుంది. కానీ అందులో సూర్యవంశము చంద్రవంశము 2 ఉన్నాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గస్థాపన జరిగిపోతే ఈ జ్ఞానం అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు పురుషోత్తమ సంగమయుగంలోనే నేర్పించబడుతుంది. ఈ సేవా కేంద్రాలలో లేక మ్యూజియంల్లో పెద్ద పెద్ద అక్షరాలతో సోదరీ సోదరులారా, ఇది పురుషోత్తమ సంగమయుగము, కల్పమంతటికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అని తప్పకుండా వ్రాయాలి. వారికి పురుషోత్తమ సంగమయుగం అంటే అర్థము తెలియదు. కాబట్టి కలియుగ అంత్యము మరియు సత్యయుగాదుల సంగమం అని కూడా వ్రాయాలి. కాబట్టి సంగమయుగం అన్నిటికంటే మనోహరమైనదిగా కళ్యాణకారిగా అయిపోతుంది. నేను పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తానని తండ్రి కూడా చెప్తారు. కాబట్టి సంగమయుగం అర్థం కూడా అర్థం చేయించబడింది. వేశ్యాలయ అంతిమం, శివాలయం యొక్క ఆది. దీనిని పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు, అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారు. కాబట్టి తప్పకుండా నిర్వికారులనే ఉత్తమములనే అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఉత్తములుగా ఉంటారు. అందుకే దీనికి పురుషోత్తమము యుగము అని పేరు ఉంది. ఈ విషయాలు తండ్రి మరియు పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. పురుషోత్తమ సంగమయుగం ఎప్పుడూ ఉంటుందనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు. తండ్రి వచ్చి ఉన్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారికే ఇంతటి మహిమ ఉన్నది. వారు జ్ఞానసాగర్లు, ఆనంద సాగర్లు, పతిత పావనులు. జ్ఞానము ద్వారా సద్గతి ఇస్తారు. భక్తి ద్వారా సద్గతి లభిస్తుందని మీరు ఎప్పుడూ చెప్పరు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. సత్యయుగంలోనే సద్గతి ఉంటుంది. కాబట్టి కలియుగ అంత్యము మరియు సత్యయుగ ఆదుల సంగమంలోనే వారు వస్తారు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు.
కొత్తవారు కూడా కల్పకల్పము వచ్చిన విధంగా వస్తూ ఉంటారు. ఈ విధంగానే రాజధాని స్థాపన అవ్వాలి. మేము సత్యమైన ఈశ్వరీయ సేవాదారులమని పిల్లలు మీకు తెలుసు. వారు ఒక్కరినే చదివించరు, ఒకరు చదువుకుంటారు, తర్వాత ఇతని ద్వారా మీరు చదువుకొని ఇతరులను చదివిస్తారు. అందుకే ఇక్కడ పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరవవలసి వస్తుంది. ప్రపంచమంతా ఉండు విశ్వవిద్యాలయం మరేదీ లేదు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉంటుందని ఎవరికీ తెలియదు. గీతా భగవంతుడు శివుడు వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారని పిల్లలైనా మీకు తెలుసు. నూతన ప్రపంచానికి అధికారులైన దేవీ దేవతలుగా చేస్తారు. తమో ప్రధానమైన ఆత్మయే మళ్ళీ ఈ సమయంలో సతో ప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా. భలే చాలామంది కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రంగా ఉంటారు, సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆ ఆది సమయంలో పవిత్రత లేదు. మొట్టమొదట ఆత్మలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. ఎందుకంటే సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా అందరూ పోవలసిందేనని మీకు తెలుసు. అంతంలో అందరూ తమో ప్రధానమైపోతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ వృక్షము తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది, పాతదైపోయింది. కాబట్టి తప్పకుండా ఇది వినాశనం అవ్వాలి. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. అందువల్లే విరాట లీల అని అంటారు. ఎంత పెద్ద బేహద్దు వృక్షము! అది జడమైన వృక్షంగా ఉంటుంది. ఏ బీజం వేస్తే ఆ వృక్షం వస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వెరైటీ చిత్రము. అందరూ మానవులే, కానీ వారిలో కూడా చాలా రకాలు ఉంటారు. అందుకే దీనిని విరాట లీల అని అంటారు. అన్ని ధర్మాలు నెంబర్ వారుగా ఎలా వస్తాయో కూడా మీకు తెలుసు. అందరూ వెళ్ళాల్సిందే, మళ్ళీ రావాల్సిందే. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇది స్వాభావికమైన ప్రకృతి అయిన డ్రామా. ఇంత చిన్న ఆత్మ లేక పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. ఇదే ప్రకృతి పరం ఆత్మ రెంటినీ కలిపి పరమాత్మ అని అంటారు. వారిని మీ బాబా అని అంటారు. ఎందుకంటే వారు ఆత్మలందరి పరంపిత కదా. మొత్తం పాత్ర అంతా ఆత్మనే చేస్తుందని పిల్లలకి తెలుసు. మనుషులకి ఇది తెలియదు. వారు ఆత్మ నిర్లేపి అని అంటారు. వాస్తవానికి ఈ పదం తప్పు. ఆత్మ నిర్లేపి కాదు. అది కూడా పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. మంచి లేక చెడు కర్మలు చేసిన ఫలితమును ఆత్మనే పొందుతుంది. చెడు సంస్కారాలతో పతితమైపోతుంది. అందుకే దేవతల సన్ముఖంలోకి వెళ్ళి వారిని మహిమ చేస్తూ పాడతారు. మీకిప్పుడు 84 జన్మల గురించి తెలిసింది. ఇతర ఏ మనుషులకు తెలియదు. మీరు వారికి 84 జన్మలను రుజువు చేసి తెలిపితే శాస్త్రాలన్నీ అసత్యమా అని వారు అంటారు. ఎందుకంటే మనుషులు 84 లక్షల యోనుల్లో జన్మ తీసుకుంటారని వారు విన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి గీతయే సర్వశాస్త్ర శిరోమణి. తండ్రి మనకు ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం నేర్పించిన రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు.
మనం పవిత్రంగా ఉండేవారమని, పవిత్ర గృహస్థ ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు, అధర్మస్థులుగా అయ్యారు, అనగా వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది బేహద్దు డ్రామా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరాలైతే ఎవ్వరూ అర్థం కూడా చేసుకోలేరు. ఇది నిన్నటి విషయం వలె ఉంది. మీరు శివాలయంలో ఉండేవారు ఈరోజు వేశ్యాలయంలో ఉన్నారు, మళ్ళీ రేపు శివాలయంలో ఉంటారు. సత్యయుగాన్ని శివాలయమని, త్రేతాయుగాన్ని శమి అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మలైతే తీసుకోవలసిందే. దీనిని రావణరాధ్యమని అంటారు. మీరు అర్ధకల్పం పతితంగా అయ్యారు. ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అయ్యామని తండ్రి చెప్తారు. కుమారీలు కుమారులు పవిత్రంగానే ఉన్నారు కనుక మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయాల్సి వచ్చే గృహస్థ వ్యవహారంలోకి వెళ్ళరాదని వారికి అర్థం చేయించబడుతుంది. భగవాన్ వాచ పావనంగా అవ్వండి. బేహద్దు తండ్రి మాటను గౌరవించాలి కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండవచ్చు. తండ్రి 21 జన్మల వరకు పతితమవ్వటం నుండి రక్షించినప్పుడు మరి మీ పిల్లలు పతితంగా అయ్యే అలవాటు ఎందుకు చేయిస్తారు? ఈ విషయంలో లోక మర్యాదలను, కుల మర్యాదలను కూడా విస్మరించుకోవాలి. ఇది అనంతమైన విషయం. అన్ని ధర్మాలలోనూ బ్రహ్మచారులు చాలామంది ఉంటారు. కానీ సురక్షితంగా ఉండటం కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. విదేశాలలో కూడా పెళ్లి చేసుకొని వారు చాలామంది ఉన్నారు. చివరి సమయంలో తోడు కొరకు చేసుకుంటారు, వికారాల కోసం చేసుకోరు. ఈ విధంగా కూడా ప్రపంచంలో చాలామంది వివాహం చేసుకోకుండా తోడుగా ఉంటారు. వారిని పూర్తిగా సంపాదన చేస్తూ ఉంటారు. చనిపోయేటప్పుడు ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతారు. కొంత దాన ధర్మాలకు కేటాయిస్తారు. ట్రస్టును ఏర్పాటు చేసి వెళ్తారు. విదేశాలలో కూడా పెద్ద పెద్ద ట్రస్టులు ఉంటాయి. అవి ఇక్కడ కూడా సహాయం చేస్తాయి. ఇక్కడ విదేశాలకు సహాయం చేసే ట్రస్టులు లేవు. ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వారేం సహాయం చేస్తారు? అక్కడైతే వాళ్ళ వద్ద చాలా ధనం ఉంది. భారతదేశం అయితే నిరుపేదగా ఉంది కదా. భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది? భారతదేశం ఎంతో శిరోమణిగా ఉండేది. అది నిన్నటి విషయం. 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా అంటారు. దానిని తండ్రే తయారు చేస్తారు. పతితుల్ని పావనంగా తయారు చేసేందుకు తండ్రి పైనుండి కిందకి ఎలా వస్తారో మీకు తెలుసు. వారు జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత, అంటే అందరినీ పావనంగా చేసేవారు. నా మహిమను అందరూ కీర్తిస్తారని పిల్లలు మీకు తెలుసు. ఈ పతిత ప్రపంచంలోనే మిమ్మల్ని పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయితే పావన ప్రపంచంలో మొట్టమొదట వస్తారు. చాలా సుఖాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలో పడిపోతారు. పరంపిత పరమాత్మను గురించి జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు, పతిత పావనులు అని మహిమ చేస్తారు. కానీ పావనంగా చేసేందుకు
ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. మీరు నన్ను మహిమ చేశారు కదా, కాబట్టి ఇప్పుడు నేను వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. మీకు నా పరిచయాన్ని ఇస్తున్నాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు. ఎలా వస్తారు కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మళ్ళీ వీరి వంశవృక్షం కూడా తయారవుతుంది. మానవ సృష్టి వృక్షము ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది కదా. ప్రజాపిత ఉన్నారు కనుక వారి ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కుక వంశస్థులు అయ్యేందుకు వీలు లేదు. తప్పకుండా దత్తు తీసుకోబడిన వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కనుక తప్పకుండా దత్తు తీసుకునే ఉంటారు. వీరందరూ దత్తు తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది బాజోలి ఆట. విరాట రూప చిత్రం కూడా ఉంది కదా. అందరూ అక్కడి నుండి ఇక్కడకు తప్పకుండా రావాల్సిందే. అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ సృష్టికర్త కూడా వస్తారు. వారు రచయిత, దర్శకులు కూడా అయ్యారు. పాత్రను కూడా అభినయిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా, మీకు నేను తెలుసు. ఆత్మలైన మీ అందరూ నా పిల్లలు కదా. మీరు మొదట సత్యయుగంలో శరీరాలు ధరించి ఎంత మంచి సుఖమైన పాత్ర చేశారు. 84 జన్మలు తీసుకున్న తర్వాత ఎంత దుఃఖీ అయిపోయినారు. డ్రామాకు రచయిత, డైరెక్టర్, నిర్మాత ఉంటారు కదా. ఇది బేహద్దు డ్రామా. అనంతమైన డ్రామా గురించి ఎవరికీ తెలియదు. భక్తి మార్గంలో ఎటువంటి విషయాలు తెలుపుతారంటే మానవుల బుద్ధిలో అవి నాటుకొని పోతాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఎలాగైతే బీజానికి సామాగ్రి వృక్షముగా ఉందో అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉన్నది. ఇంత చిన్న బీజం నుంచి ఎంత పెద్దదిగా వ్యాపించిపోతుంది. భక్తికి కూడా ఇంత విస్తారం ఉంది. జ్ఞానమైతే బీజము, అందులో ఏ సామాగ్రి అవసరం ఉండదు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏ వ్రతాలు నియమాలు లేవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సద్గతి లభించిన తర్వాత ఏది అవసరం ఉండదు. మీరే చాలా భక్తి చేశారు. మీకు దాని ఫలితం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. దేవతలు శివాలయంలో ఉండేవారు కదా. అందుకే మందిరాలకు వెళ్ళి వారిని మహిమ చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, 5000 సంవత్సరాల క్రితం కూడా స్వయాన్ని ఆత్మగా భావించమని మీకు తెలిపాను. సర్వదేహ సంబంధాలన్నీ వదిలి తండ్రిని స్మృతి చేస్తే యోగాగ్ని ద్వారా పాపాలన్నీ భస్మమైపోతాయి. తండ్రి ఇప్పుడు అర్థం చేయించే విషయాలన్నీ కల్పకల్పము అర్థం చేయిస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని పదాలు బాగున్నాయి. మన్మనాభవ అనగా నన్ను స్మృతి చేయండి, నేనిక్కడికి వచ్చాను అని శివబాబా చెప్తూ ఉన్నారు.
ఎవరి తనువులో వస్తానో తెలుపుతారు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమంతటిని మీకు వినిపిస్తాను. చిత్రాలను చూపించినా అర్థం చేసుకోరు. శ్రీబాబా బ్రహ్మ తనువు ద్వారా శాస్త్రాల సారమంతా ఎలా వినిపిస్తారో మీరిప్పుడు తెలుసుకున్నారు. డ్రామాలోని 84 జన్మల రహస్యాన్ని కూడా మీకు అర్థం చేయిస్తాను. వీరి అనేక జన్మల తర్వాత చివరి జన్మలో నేను వస్తాను. ఇతనే మళ్ళీ ప్రప్రథమ రాకుమారునిగా అవుతారు. మళ్ళీ 84 జన్మలలో వస్తాడు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి బేహద్దు తండ్రి చెప్పే మాటలను అంగీకరించాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు. మంచి చెడు పనులు చేస్తూ దాని ఫలితాన్ని పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని శ్రేష్టమైన కార్యాలు చేయాలి. వరదానము: తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా చేసుకునే శుభభావన శుభకామన ధారీ భవ. ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో ఫీలింగ్లోకి వచ్చి దూరంగా వెళ్ళే పరచింతన చేసే లేక పరచింతన వినే భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. వాటినే మీరు ఏం చేయాలి, ఇది నా సంస్కారము అని అంటారు. నా అనే ఈ శబ్దము పురుషార్థాన్ని డీలా చేస్తుంది. ఇది రావణ్ వస్తువు, నాది కాదు. ఏదైతే తండ్రి సంస్కారమో అదే బ్రాహ్మణుల సంస్కారము. అది విశ్వ కళ్యాణకారి సంస్కారము, శుభచింతన సంస్కారము, అందరి పట్ల శుభభావన శుభకామనాధారి సంస్కారము. స్లోగన్: ఎవరిలో సమర్థత ఉందో వారే సర్వశక్తుల ఖజానాలకు అధికారి అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లాలే లాలి లాలే లాలి భారత భూమిలో పుట్టాము, తానే నని నానే నని పాపం మోజులో పడ్డాము. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా, కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వేయేలేని సిద్ధాత్మయోగ శక్తే పొందాలి. పంచవీర పుత్రులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తే పొందాలి.
ఈ జన్మ ధన్యమై నిజాత్మజ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికారతతో ప్రధానం 16 పూర్తి కళలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం ఒకే ధర్మం శాంతి సౌఖ్యం ఉంటూ 2 కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సామాన్యులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మర్చి పాపం మోజుల పడ్డాము ద్వాపరయుగమందు వైశ్యులు అష్ట కళలతో 21 జన్మలెత్తిరి అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి జ్ఞానం తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా గడిపేస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరు వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ చక్రే పొందాలి పంచవీర పనులు కాపాడలేని ద్రౌపది మానవు కాచిన కృష్ణ ఆత్మయోగ చక్రే పొందాలి నీ జన్మ ధన్యమయి నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము